నా కళ్ళలో నీళ్ళు వచ్చినా మొహం తొడుకునా నిజంగా. హలో, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు నా కూతురు బిందుది బర్త్డే. చూడండి, ఎంఏ బర్త్డే గర్ల్. అందరూ విష్ చేయండి. అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలనేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా, అలాగే మా కుషాల్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు, సబ్స్క్రైబ్ చేయండి. ఆవిడ వస్తా ఉంది, రాని ఇంకో మా చిన్న కూతురు జాయిన్ అవుతుంది మా వీడియోలో, వస్తా ఉంది మేడమ్మ. చెప్పమ్మా, నువ్వు మాట్లాడమ్మా. ఇంకా నిలుసుకోమ్మా, బాగా నిలుసుకో. ఓకే, జస్ట్ దేవస్థానంలోకి అయితే ఎంట్రీ వచ్చినాం. ఇప్పుడు ఇది వచ్చి దేవస్థానం వచ్చి కుడుమల ఎలా ఉంటుంది ముల్బాల్ పక్కల. ఇది వచ్చి ఆల్రెడీ మేము ఫస్ట్ వీడియోకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసినాం ఇదే దేవస్థానానికి వచ్చి. ఇప్పుడైతే గంట కొడుతున్నాం మా చిన్నోళ్ళు. ఈ దేవస్థానం వచ్చి ముల్బాల్ పక్కల కురుడుమలి అనే అక్కడ ఉంటుంది గణేష్ దేవస్థానము. కానీ ఇక్కడైతే గణేష్ పండుగ అయితే ఫుల్ రష్గా ఉంటుంది వినాయక చతుర్థి నాడు. కానీ మేమైతే ఈ ఫ్యామిలీ సమేతంగా పూజకు వచ్చినాము. మా పెద్ద కూతురు బర్త్డే కాబట్టి బర్త్డేకి తనకి దేవస్థానం పిలుచుకొని వచ్చినాం. అలాగే దేవస్థానంలో అయితే ఫుల్ వీడియో తీయొద్దన్నారు దేవుణ్ణి, ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ లేదన్నారు. బట్ నేను మన సబ్స్క్రైబర్ కోసం, మన వ్యూవర్స్ కోసం కొంచెం స్ట్రైస్ చేసి వీడియో తీసుకున్నాను. అలాగే ఇక్కడ చూడండి, దగ్గరగా తీసినాను కొంచెంగా. అలాగే మేము పూజ చేసి అయిన తర్వాత జే ముక్కుందరామా, రండా మధు. నా కూతురు హ్యాపీ కోసం అలాగే ఒక 10 మంది కన్నా భోజనం పెట్టాలని అనుకున్నాం. చాలా రోజులు అయిన తర్వాత కేసరిబాత్ అని చిత్రాన్ని చేసుకొని వచ్చినాం. ప్రసాదం లాగా దేవస్థానంతో ఒక 10 మంది కన్నా పెట్టాలని హ్యాపీగా అనిపించింది. అలాగే వీడియో పెట్టాలనుకోలేదు, బట్ ఏం చేసేది, మన వ్యూవర్స్ కోసం పెట్టినామా లేదని ఒక ప్రూఫ్ కోసం వీడియో తీసినాను. అలాగే 1K సబ్స్క్రైబర్ అయితే ఇంకా పెద్దగా హెల్పింగ్ చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. నేను చేసుకో, మా హ్యాండ్ వస్తా. ఓ నీళ్ళు కడుక్కో, చేతులు కడుక్కోపండి. నేను కొడతాను పండ్రా. కడుక్కోండి కడుక్కరా నువ్వు పోయి. అందరికీ భోజనం పెట్టేసి మేము కూడా భోజనం తినాలనేసి వచ్చి మా ఫ్యామిలీ సమేతంగా అందరూ వచ్చి మా చిన్నోళ్ళంతా కూర్చొని మేము తింటున్నాం. చూడండి, ఏ కుశాల ఏడిపోయిద్దిరా, రా ఇట్లా రాప్ప. కూర్చొని తినండి ఇద్దరు. ఓకే, హాయ్ కూర్చో. తినండి ఇద్దరు. అందరికీ నమస్కారం. ఈరోజు నా బర్త్డే. అందరూ విష్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మేమైతే లాస్ట్ వీడియో అంటే స్టార్టింగ్ వీడియో ఇక్కడ దా చేస్తున్నాము కుడుమలలో, మా ఫస్ట్ వీడియో.
అది ఇక్కడ చూడండి, ఇక్కడదే దేవస్థానము, పక్కల ఇక్కడ స్కూల్ ఉన్నది, హాస్టల్ అండ్ స్కూల్ గవర్నమెంట్ది. అలాగే ఇలా ఉన్నది. చూడు మా మధు అయితే చూడు నన్ను కొడతా ఉంది. ఇదో ఈ అమ్మాయి నా ఫస్ట్ వీడియోలో నా మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది, మా ఫస్ట్ వీడియోలో మా మధు. అలాగే చూడు నన్ను కొడతా అని చూపిస్తా ఉంటే కొడతా ఉండదు మా మధు. అలాగే ఈ అమ్మది ఈ బర్త్డే, హ్యాపీ బర్త్డే మధు. సారీ మధు కాదు, ఇది విందు. హ్యాపీ బర్త్డే విందు. ఇది వచ్చి మధు. మధు మధు హలో మధు మధు. దేవస్థానం అయితే దేవుని దర్శనం చేసుకున్నాం, పూజ కంప్లీట్ అయింది. ఆ తర్వాత అన్నదానం చేసినాం, అది కంప్లీట్ అయింది. ఆ తర్వాత మేము భోజనం అంతా తిన్నాము, అది కంప్లీట్ అయింది. ఇప్పుడైతే ఫైనల్గా దేవస్థానంది ఇక్కడ వచ్చి మాది దర్శనం కంప్లీట్ అయింది. ఇప్పుడైతే ఇంకా వేరే దేవస్థానానికి పదాముని ఇచ్చేస్తాను. కుడుమల దేవస్థానం అయితే ఫినిష్. నెక్స్ట్ దేవస్థానం వచ్చి కొలదేవి అనేసి, అక్కడే 12 కిలోమీటర్ డిస్టెన్స్. ఇప్పుడైతే కొలదేవి దేవస్థానంకి అయితే పోతున్నాము మా ఫ్యామిలీ సమేతంగా. ఇక్కడ కూడా బాగా గరుడ ఆంజనేయ స్వామి అనేసి బాగా ఫేమస్ అయింది ఇక్కడ కూడా ప్లేసు. నా కూతురునైతే నడదు కిందకి, నేనైతే ఎత్తుకొని పోవాలా, ఆయమ్మ మాత్రం నడదు. ఫుల్ హ్యాపీగా ఉన్నది దేవస్థానం పోయేదానికైతే, చాలా హ్యాపీగా మేమైతే పోతున్నాం దేవస్థానానికి అయితే. చూడండి దేవస్థానం అయితే ఎంట్రెన్స్ అయితే ఇలాగా ఉంటుంది. దేవస్థానం అయితే బాగున్నది. కులదేవిలో ఇదొక చాలా మంది వస్తూ ఉంటారు ఈ దేవస్థానానికి అయితే. పురాణ ప్రసిద్ధ గరుడు దేవాలయం అంటే ఆ దేవస్థానం ఇది స్వామిది, చాలా ఫేమస్. దేవస్థానంలో అయితే ఇలా ఉంది ఎంట్రన్స్ అయితే. నేనైతే చిన్నది అనుకున్నా అనా, కానీ జనాలు ఎక్కువ వస్తారు ఇక్కడైతే. దేవస్థానం చాలా బాగుంది. మేమైతే వెయిటింగ్ చేస్తున్నాం, అందరూ ఫ్యామిలీ ఒకే సమేతంగా పోయి దేవుని దర్శనం చేసుకుందాం అనేసి. ఇక్కడైతే చూడండి ఇక్కడ వచ్చి మా చిన్నోళ్ళు అల్లరి ఇక్కడ పైన దేవుని ప్రదక్షిణలు మాత్రం మళ్ళీ పద్ధతిగా పాటిస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏడుపైన ఎప్పుడో ఒకసారి ఇదా దేవస్థానం పిలుచుకొని వస్తాం కదా, ఇంకెప్పుడు ఎనీ టైం స్కూల్కి. ఈరోజు అయితే స్కూల్కి అయితే రజా వేసేస్తున్నారు. ఏం చేసేది మా చిన్నోళ్ళు. మేమైతే ఇప్పుడైతే కొలదేవికి వచ్చినాం. కొలదేవిలో అయితే దేవుని దర్శనం అంతా చేసినాం. ఇప్పుడైతే ఇక్కడ ముందరైతే చోడేశ్వరం దేవస్థానం ఉన్నది. మా కూతురు అయితే మా పక్కల వస్తుంది. కుందులు ఉన్నది, ఇక్కడ కుందులు చూద్దాం పదండ, ఎలా ఉంది చూపిస్తాను. కుందులు ఇక్కడ ఎంత బాగుంటాయి చూడండి. కుందులు చిన్న కుందులు, కుక్కులు కూడా ఉన్నాయి. ఇది కుందులు, ఇది అంతా కుందులే, తెల్ల కుందులు. అమ్మా ఇక్కడ కుందులు చూడమ్మా, చిన్న చిన్న కుందుల్లా ఎంత బాగున్నాయి, క్యూట్ గా కుందుల్లా. దాంట్లోనే తినిపిస్తు చూడు, తింటా ఉన్నా చూడమ్మా. అదే చూడే కుందుల్లా, చిన్న కుందుల్లా. ఏమన్నా మాట్లాడు. ఈ దేవస్థానానికి వచ్చినాము, చోడేశ్వర దేవస్థానంకి. ఇప్పుడైతే మేము పోతున్నాము. చూడండి ఎలా ఉంది ఏమి అనేది మేము చూపిస్తాము. అలాగే దేవస్థానం పోయినాము. దేవస్థానం అయితే ప్రసాదం తిన్నాము. తినేసి వచ్చేసి ఇప్పుడు డెకరేషన్ చేస్తాను అనేది చూడండి. ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నాను, ఎలా చేస్తాను ఏమి అనేది. సరేనా? ఓకే. ఇప్పుడు ఇది ఈ స్టాండింగ్ చేసుకోవాలా, స్టాండింగ్ ఇలా చేసుకోవాలా, స్టాండింగ్ ఇలా స్టాండింగ్ చేసుకొని దీన్ని ఇలా చేసుకోవాలా. ఫస్ట్ ఇది ఒక ఇలా రౌండ్ చేసుకోవాలా. రౌండ్ చేసుకోవాలి.
సైడ్ ఉండమ్మా. తగ్గుతాయిదియా. ఫైనల్గా అయితే ఇలా చేయాల. రౌండ్ షేప్ ఇలా వస్తుంది. రప్ప ఇది తెలుసుకో తేజు. తేజు హ్యాపీ బర్త్డే. అక్కకి చెప్తావు హ్యాపీ బర్త్డే అనేసే. ఫ్రెండ్స్ మేమైతే సెలబ్రేషన్కి రెడీగా ఉన్నాము. కేక్ కట్ చేస్తాము. మా కూతురిది బర్త్డే ఇవ్వద్దు. మార్నింగ్ అయితే దేవస్థానం పోయినాము. ఈవినింగ్ అయితే మీ సెలబ్రేషన్ ఇలా చేసుకుంటాము. చూడండి, ఇదే డెకరేషన్. మే ఓన్గా చేసుకోండి. డెకరేషన్ ఎలా ఉందో ఏమో చూసి కామెంట్లో చెప్పండి. అలాగే ఇప్పుడైతే మేము సింపుల్గా అంటే మార్నింగ్ అయితే దేవస్థానం పోయినాం, పూజలు చేసుకున్నాం. ఇప్పుడు వచ్చి ఇంట్లో వచ్చి బర్త్డే సెలబ్రేషన్ కోసము చేసుకుంటున్నాం. ఎలా ఉంది చూడండి. ఇప్పుడు కంటిన్యూ నెక్స్ట్ బర్త్డే కేక్ కటింగ్ సీన్ చూపిస్తాం. చూడండి. కేక్ ಚೆನ್ನಾಗಿ. సరే ఓకే కట్ చేయనక్క. కవర్ తీసుకో. కవర్ తీసి దాంట్లో క్యాండిల్స్ అంతా ఉంటాయి చూడు, చాక్ అంతా తీసుకో. ముట్టుకూడదప్ప అది. ఇంకా ఆమెట కేక్ కట్ చేస్తా అన్నకి ఇస్తాం లేప. అయితే రెండే రెండు అగ్గిపుల్లు ఉండే. అగ్గిపెట్ల ఏ దూరంగా ఉన్నా. స్మైల్. హ్యాపీ బర్త్డే బిందు. జనాలు చూసే కొద్ది డల్ అయిపోయింది. స్మైల్ లే ముఖంలో. నగలమ్మా స్మైల్ ఇలా నగ. ఓకే పట్టుకో మీ దేశాక పట్టుకో. సరే అభిషేక్లను కట్ అభిషేక్లు కట్ చేపిస్తా. కూర్చోండి రా. ఇందమ్మా అనరా నీకు కూడా. నీకు కూడా రా. రాప్పా తేజ తిన. ఇస్తాను ఉండమ్మా ఇస్తాను. తినిపించు. ఉండండి రంచా ఉండండి. కాలేదా కట్ చేసి ఇస్తా ఉండే చిన్న తిని చూసి. ఆయంద్ర ఇస్తా ఉండండి.
కోసి దీంట్లో సరే కర్ష ఆమె తేజ రాక్ కోసదు రైట్ కేక్ కొయ్యదురమ్మ ఫైనల్గా అయితే మేమైతే బర్త్డే సెలబ్రేషన్ ఫినిష్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ నాగరాజ్ తెలుగు లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.